తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటలా నిలిచింది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ స్థానం. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన ఇక్కడి నుంచి పోటీ చేసిన తెదేపా అభ్యర్థులు సునాయాసంగా విజయం అందుకున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన కేఎస్ జవహర్ మంత్రిగా పనిచేశారు. ఈసారి సీట్ల సర్దుబాటులో భాగంగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు తెదేపా ఇక్కడ సీటు కేటాయించింది. పార్టీ బలం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు తనకు విజయం చేకూరుస్తాయంటున్న వంగలపూడి అనితతో ముఖాముఖి. కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా వంగలపూడి అనిత గారు ఈసారి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆమె పాయకరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా అక్కడికి అఖండ విజయం సాధించారు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఆమె కొవ్వూరులో ఈసారి తెదేపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఈసారి ఆమెకు కొవ్వూరులో నియోజకవర్గంలో విజయావకాశాలు ఎలా ఉన్నాయి, అనుకూల అంశాలేమి, ప్రతికూల అంశాలేమి ఆమెనే తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గంలో మీకున్న విజయావకాశాలు ఎలా ఉన్నాయి? యాక్చువల్గా కొవ్వూరు నియోజకవర్గం ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోట అండి. ఎప్పుడైతే సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు కొవ్వూరులో ఉండటం అనేది నాకు ప్లస్ పాయింట్, అది మేజర్ ప్లస్ పాయింట్. అట్ ద సేమ్ టైం అక్కడ పోలవరం నిర్మాణం జరగటం, పోలవరం నిర్మాణాన్ని కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షులు మనకి కొవ్వూరు నియోజకవర్గంలో ఉండటం ఒక సెకండ్ నాకు ప్లస్ పాయింట్ అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఓట్ బ్యాంక్ సైతం కూడా చూస్తే క్యాండిడేట్ ఎవరన్నది అక్కడ ఇంపార్టెంట్ కాదు. తెలుగుదేశం పార్టీయా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారా లేదన్నది మాత్రమే చూసుకుని ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి మిస్ అయింది, కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ విన్నింగ్ పొజిషన్ లోనే ఉన్న కాన్షియన్సీ అది ఇవన్నీ కూడా నాకు మేజర్ ప్లస్ పాయింట్స్. అయితే సీఎం గారిని బేస్ చేసుకుని అక్కడ ఎలక్షన్ అనేది జరగడం అన్నది నాకు అనుకూలమైన అంశం. తెదేపా కంచుకోట కొవ్వూరు అంటారు. అయితే కొన్ని వర్గాల వల్ల, కొన్ని విభేదాల వల్ల కొంతవరకు కూడా టీడీపీకి ప్రతికూలమయ్యే పరిస్థితి అంటున్నారు. మరి మీరు ఎలా దాన్ని సర్దుబాటు చేస్తారు? ఇంటర్నల్ గా ఉన్న చిన్న ఇష్యూస్ తప్ప అది ఒక పెద్ద వర్గం అయితే కాదండి. అక్కడ ఇద్దరిని కలుపుకొని బోత్ సైడ్స్ కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేసే వాళ్ళే, వేరే పార్టీకి ఓటేసే పరిస్థితి కాదు. కాబట్టి ఈ ఎలక్షన్ కి దాని మీద నాకైతే ఇంత ఇంపాక్ట్ అయితే కనిపించదు. కాకపోతే నాకున్న బాధ్యత ఉంది, ఇద్దరిని కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కంపల్సరీగా రాబోయే కాలంలో ఎలక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమన్వయం పాటించుకొని ముందుకు తీసుకెళ్లి అడ్మినిస్ట్రేషన్ చేసుకోగల నమ్మకం నాకుంది. అది కూడా ఇరువురు పెద్దలు కూడా కూర్చొని క్లియర్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నా కూడా, పాయకరావుపేటలో అనుభవం ఉన్నా కూడా, అంటే జిల్లా మారడం ఎలా అనిపిస్తుంది? ఎలా ముందుకు, ఎలాంటి ప్రణాళికతో ముందుకు? నేను జిల్లా అయితే మారని, వ్యక్తులు మారారు, కానీ వ్యవస్థ ఒకటే. అదే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులలో ఒక సభ్యురాలుగా ఉన్నాను. అదే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. కాకపోతే వ్యక్తులు మారారు. వ్యక్తులు మారినా దానికి బేస్ మారలేదు. కాబట్టి నాకైతే కొత్త అనిపించట్లా. నేను కొవ్వూరు వచ్చి 5 రోజులు అయింది, బట్ నాకైతే ఒక నెలల తరబడి వాళ్ళతో ఉన్న ఇంటరాక్షన్లు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అంతే విధంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. మంచి మనుషుల మధ్యలో ఉన్నానన్న తృప్తి అయితే నాకుంది. టీడీపీ పార్టీకి విజయం అంటే బలాబలాలు ఏమన్నా మీరు భావిస్తారు ఎన్నికల్లో? మేము ఒకటే, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మేము ఓట్ బ్యాంక్ గా బ్యాలెట్ బాక్స్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాకుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మించి ఇంకెవరు పనిచేయలేరు. అది నేను క్యాన్వాసింగ్ తిరుగుతున్నప్పుడు చాలా మంది ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అంటున్నారు, ఇంతకు మించి ఎవరు చేస్తారమ్మా? ఇంతకు మించి ఎవరు చేయగలరు? ఇంతకు మించి ఎవరైనా చేయగలిగారంటే దేవుళ్ళు అవుతారు. దేవుళ్ళు కూడా ఇంతకు మించి ఎవరు చేయలేరు. సో చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఓట్ బ్యాంకింగ్ కింద మారి బ్యాలెట్ బాక్స్ లో పడే సందర్భం కూడా మనం రాబోయే కాలంలో చూస్తాం. గత ఎన్నికల్లో అక్కడ ఎమ్మెల్యే కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని పరిష్కరించారు, ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే అవకాశం. నేను హౌసింగ్ మీద దృష్టి పెడుతున్నానండి. కొవ్వూరులో నేను చేసిన ఈ 3-4 రోజులు క్యాన్వాసింగ్ లో కూడా చాలా మంది హౌసెస్ లేక ఇబ్బంది పడుతున్నాము, ఓన్ హౌసెస్ లేక ఇబ్బంది పడుతున్నామని నా దృష్టికి వచ్చింది. సేమ్ ఏంటంటే అక్కడ మున్సిపాలిటీలో కూడా కొంచెం బ్యూటిఫికేషన్ ఉంది. వీటన్నిటికి మించి రూరల్ ఏరియాలో కొంచెం రోడ్స్ పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. అది కూడా ఇమీడియట్ గా టేకప్ చేసుకుంటాను. ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నా? కొత్తగా ఏమన్నా? మెయిన్ హౌసింగ్ అండి. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేర్చాలి. అదే చంద్రబాబు నాయుడు గారి కళ. ఫస్ట్ ఫేజ్ లో కొన్ని ఇచ్చారు, సెకండ్ ఫేజ్ లో కూడా రేపొద్దున్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అది కూడా పూర్తి చేసుకోగల నమ్మకం నాకుంది. నెక్స్ట్ మున్సిపాలిటీలోని కూడా బ్యూటిఫికేషన్ దగ్గర నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవటం. రూరల్ ఏరియాస్ లో రహదారులు మెయిన్, అన్నిటికీ మించి రైతాంగాన్ని ఆదుకోవటం. పోలవరం నిర్మాణం ఎలాగో జరుగుతుంది, మనకి 2020కి మనకు వాటర్ వస్తుంది. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయగల నమ్మకం అయితే మాకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ సంక్షేమ పథకాలు ఏ విధంగా లాభిస్తాయని భావిస్తారు? పెన్షన్స్ కానీ, పసుపు కుంకుమ కానీ, రైతులకు ఇచ్చే డబ్బులు కానీ, ఇవన్నీ చూసుకుంటానండి. ప్రతి హౌస్ హోల్డ్, ఒక్కొక్క రేషన్ కార్డు హోల్డర్ ఈ మధ్య కాలంలో అరౌండ్ ఈ 6-7 మంత్స్ కాలంలో 25,000 రూపీస్ వాళ్ళ ఖాతాలో ఉన్నట్టే. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా బతకాలి. ఫస్ట్ నుంచి కూడా చంద్రన సంక్రాంతి కానుకలండి. ప్రతి సంక్రాంతి పంటకి సంక్రాంతి కానుకలు, రైతులకేమో రుణమాఫీ, డ్వాక్రాకి 20,000 రూపాయలు ఒక్కొక్క సభ్యురాలికి, పెన్షన్స్ 2,000 రూపాయలు పెన్షన్స్, 200 ఇచ్చిన పెన్షన్ 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు పెంచడం. ఇవన్నీ చాలు జనాల్లో మేము తీసుకెళ్లి ఓటు బ్యాంక్
కింద మలుచుకోవడానికి ఇంతకు మించి వేరే సంక్షేమ కార్యక్రమాలు ఇంక ఏ ఒక్క నాయకుడు వచ్చినా చేయలేరు. నిరుద్యోగ భృతి ఈరోజు 2000 అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనం చేసుకున్నాం. సో అదే ఓట్ బ్యాంక్ కింద మరుస్తుంది. ఇది వంగలపూడి అనిత గారు అందిస్తున్న విషయాలు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నామని అవే తమకు శ్రీరామ రక్షణ ఆమె పేర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.